ముందు నుంచి ఒక సంప్రదాయం ఉండింది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ రెండు చేసే అలవాటు మన రైతులకు ముందు నుంచి ఉండింది. ఇది దాదాపు 2000 సంవత్సరాలు ఇలా గడిచింది. అందరికీ తెలిసే ఉంటుంది. ఇండియాలో సమ్మర్ సీజన్ చాలా తీవ్రంగా వచ్చినా, మాన్సూన్ పైన ఆధారపడి ఉన్నా, అగ్రికల్చరల్ డిస్ట్రెస్ వచ్చినా, ఇట్ వాజ్ క్యాటిల్ అండ్ లైఫ్ స్టాక్ దట్ యూస్ టు సేవ్ అవర్ ఫార్మర్స్. దాదాపు 2000 ఇయర్స్ రైతుకి మన ముందు నుంచి మన సంప్రదాయంలో ఏముంది? గేదెలున్న రైతు, ఆవులున్న రైతు ఎప్పుడు బాధపడడు, వర్షాలు రాకపోయినా కరువు వచ్చినా బాధపడడు అనే సంప్రదాయం ఒకటి ఉండింది మన దగ్గర. 2000 సంవత్సరాలు ఇలా గడిచిన తర్వాత దాదాపు 150-200 ఇయర్స్ అగో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు, కమర్షియల్ ఫార్మింగ్కి తీసుకెళ్ళినప్పుడు, లోకల్ ఈకోసిస్టమ్స్ని, లోకల్ సంప్రదాయాల్ని బ్రేక్ చేసినప్పుడు, యానిమల్ హస్బెండరీతో, అలైడ్ యాక్టివిటీస్తో డివిజన్ అనేది స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మన అగ్రికల్చర్లో వచ్చిన డిస్ట్రెస్ని మీరంతా గమనించారు. సిన్స్ దెన్ ప్రతి మాన్సూన్కి ఎదురు చూడడం, ఇరిగేషన్ రాకపోతే నా టోటల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పోయింది కదా, ఏదర్ యు ఆర్ గెటింగ్ రెమ్యునరేటివ్ ప్రైస్ ఆర్ మొత్తమే రైతు బాధల్లో ఉన్నారు. బ్యాలెన్సింగ్ అవుట్ ఏది అలైడ్కి మన సంప్రదాయంలో ఉండిందో అది మెల్లమెల్లగా తగ్గుతూ పోయింది. దెన్ మళ్ళీ 60s, 70s అట్లీస్ట్ మన సెల్ఫ్ కన్సంప్షన్, ఫుడ్ సీరియల్స్లో ఎలా మనం గ్రీన్ రెవల్యూషన్ తెచ్చుకున్నామో అలాగే మనం వైట్ రెవల్యూషన్ తెచ్చుకుంటూ మన డైరీ కన్సంప్షన్కి, మన లోకల్ కన్సంప్షన్కి ఒక ప్రయత్నం చేస్తూ కొన్ని మోడల్స్ వర్క్ అవుతూ పోయాయి. అమూల్ ఉండనియండి, కర్ణాటకలో ఉండనియండి, ఇటువంటి మోడల్స్ వర్క్ చేస్తూ కోఆపరేటివ్ ఫ్రేమ్వర్క్లో మనం పని చేయిద్దాం అనుకుంటే సమ్ మోడల్స్ వర్క్, కొన్ని వర్క్ అవ్వలేదు. ఎందుకు? కోఆపరేటివ్ మోడల్లో ట్రై చేసాం. మనకి వెస్ట్కి మేజర్ తేడా ఏంటంటే అక్కడ 200-300 కౌస్కి ఒక షెడ్ పెట్టుకుంటూ, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటూ, సెంట్రలైజ్ చేస్తూ, ఇన్ఫ్రా ఇచ్చుకుంటూ నడిపిస్తారు. మన దగ్గర మేజర్గా వచ్చిన ఇష్యూ డీసెంట్రలైజ్డ్ క్యాటిల్ పౌల్ట్రీ యూనిట్స్. డీసెంట్రలైజ్ అంటే రైతుకు ఉంటుంది, అంగడంగడిలో ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మేనేజ్ చేయడం అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్. మన కంట్రీలో క్యాటిల్ని, పౌల్ట్రీని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. అటువంటి కష్టమైన పనిని కూడా చేసే మిమ్మల్ని మెచ్చుకునే అవసరం తీవ్రంగా ఉంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ టు డూ దిస్ ఇన్ అ కంట్రీ లైక్ అవర్స్. ఇప్పుడు 3 రకాలుగా మనం మాట్లాడితే, త్రూ అగ్రి అలైడ్, త్రూ హ్యావింగ్ పౌల్ట్రీ, డైరీ యూనిట్స్, ఫిష్ యూనిట్స్ వచ్చే బెనిఫిట్స్ 3 రకాలుగా మాట్లాడదాం. రైతుకి ఏంటి, సమాజానికి ఏంటి, ప్రకృతికి ఏంటి, ప్రకృతి వల్ల మిగతా అంశాల గురించి మాట్లాడాం. రైతుకి మనం ఒకటి మాట్లాడాం, ఆర్థికంగా ఇన్సూరెన్స్ లాగా ఉండేది, అది మనం రిటర్న్ చేసే అవసరం ఉంది. రెండోది ఇన్పుట్స్ పైన చూడండి. ఇప్పుడు అంతా మనం ఇనార్గానిక్, టాక్సిక్ ఇన్పుట్స్ పైన పోతుంటే ఒకప్పుడు మన సంప్రదాయం ఏముంటుంది? టోటలీ ఆర్గానిక్ ఇన్పుట్. ఆ